హాయ్ వెల్కమ్ టు కార్ నికోబార్ ఐలాండ్స్. ఇదే ఇక్కడి స్టార్ హోటల్. నిజానికి ఇది హోటల్ కాదు, రెస్టారెంట్ కాదు. గవర్నమెంట్ 1980s స్టార్ట్ చేసిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ క్యాంటీన్ ఇది. ఇక్కడ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుంది. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి బీచెస్ ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేసాం. నేను ఇదివరకు కొన్ని ట్రిప్స్ వెళ్ళాను, ఇక మీద వెళ్తామని కూడా అనుకుంటున్నాను. వెళ్ళిన అన్ని ట్రిప్స్ కన్నా ఈ ట్రిప్ ఎప్పటికీ స్పెషల్గానే ఉంటుంది. ఎందుకంటే ఈ ట్రిప్స్ అన్ని ట్రిప్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్. జనరల్గా మన ట్రిప్స్ వెళ్ళేటప్పుడు కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ ఉంటాయి, వాటిని చూస్తాం వస్తాం. బట్ ఈ ప్లేస్ అలా కాదు. ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసినంత. ఇది ఒక రిజర్వ్డ్ ఐలాండ్. 2004లో సునామీ ఎఫెక్ట్ అయిన తర్వాత ఇక్కడున్న పీపుల్ ఈ ప్లేస్ని రిజర్వ్ చేద్దాం అనుకున్నారు. సో గవర్నమెంట్కి అపీల్ చేస్తే ఈ ఐలాండ్ని రిజర్వ్డ్ ఐలాండ్గా గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అంటే ఇక్కడ ఈ ఐలాండ్లో పుట్టి పెరిగిన పీపుల్ తప్ప వేరే వాళ్ళకి యాక్సెస్ అలో కాదనమాట. మరి అలాంటి స్పెషల్ ఐలాండ్లో నేనేం చేస్తున్నాను? నా హస్బెండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తున్నారు. సో మాకు ఇక్కడ పోస్టింగ్ వచ్చింది. ఇక్కడ ఫ్యామిలీ పెట్టడానికి వీలు లేదు. సో ఓన్లీ 2 months వెకేషన్ కోసం మాత్రమే మేము ఈ ప్లేస్కి వచ్చాం. ఈ పోస్టింగ్ వచ్చినప్పుడు నేను చాలా ఫీల్ అయ్యాను. నా ఫీలింగ్స్తో గవర్నమెంట్కి పని. పోస్టింగ్ వచ్చింది, వెళ్ళాలి అంతే. వీళ్ళందరినీ చూసి మీరు ప్రొఫెషనల్ కుకింగ్ టీమ్ అనుకుంటున్నారా? కాదు, వీళ్ళందరూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఎంప్లాయీస్. ఒక్కొక్కరికి 10, 12, 18 సంవత్సరాల సర్వీస్ ఉంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో. ఆఫ్ డ్యూటీలో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నాను. ఇదిగో ఇదే వాళ్ళ ఫ్యామిలీస్, అంటే మేము. ఇదిగోండి మా పిల్లలు హ్యాపీగా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. నిజానికి ఈ వెకేషన్ నాకన్నా మా పిల్లలే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు ఆడుకోవడానికి, బీచెస్ ఉన్నాయి, ఫుల్ మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లొకేషన్ ఎక్స్ప్లోర్ చేసిన వాళ్ళకి ఎక్స్ప్లోర్ చేసినంత అని ముందే చెప్పాను కదా. మేము కూర్చున్న ప్లేస్ నుంచి కొంచెం దూరం వాక్ చేస్తూ వస్తే డిఫరెంట్ లొకేషన్ ఫైండ్ అవుట్ అయింది. అదే బ్యాక్ వాటర్. ఇక్కడ బ్యాక్ వాటర్ ఉందనే సంగతి తెలియదు. జస్ట్ అలా వాక్ చేస్తూ వచ్చా, నార్మల్గా బ్యాక్ వాటర్ ఫైండ్ అవుట్ అయింది. నాకైతే చాలా బాగా అనిపించింది. కిడ్స్ని కూడా ఈ ప్లేస్కి తీసుకొచ్చాను. వాళ్ళు ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేశారు. మనం ఎక్స్ప్లోర్ చేసిన ప్రతిసారి ఇలా ఏదో ఒకటి ఫైండ్ అవుట్ అయిపోతుందని కాదు, కానీ బట్ ఎప్పుడూ ఎక్స్ప్లోర్ చేయడం మాత్రం స్టాప్ చేయకూడదు. ఈ ఐలాండ్స్లో ఎస్పెషల్లీ నాకు ఈ లొకేషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో వాక్ చేస్తూ ఉంటే ఇలా కేవ్లా కనిపించింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అది మ్యాన్ మేడ్ డిస్ట్రాయిడ్ థింగ్. నేనేమో నేచురల్ కేవ్ ఏమో అనుకొని దగ్గరికి వెళ్ళాను. సమ్టైమ్స్ ఇలా కూడా అవుతుంటుంది, బట్ నెవర్ స్టాప్ ఎక్స్ప్లోరింగ్.